హే హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం ఆఖరి రోజున మేము ఎలా పూజ చేసుకున్నామన్నది వచ్చేసి, మేమైతే ఫస్ట్ 3 o'clockకి లెగ్సిన తర్వాత ఇంట్లో పనంతా పూర్తయిన తర్వాత ఈరోజు చన్నీళ్ళ స్నానం చేయాలి కదండి. చన్నీళ్ళతో స్నానం చేసేసి అలాగే మేము దేవుడి దగ్గరికి అన్నీ సర్దుకున్న తర్వాత విఘ్నేశ్వరుని చేసుకుని దామోదరుని చేసుకుని పూజ చేసుకున్నామండి. ఫస్ట్ వినాయకుడిని పూజ, తర్వాత దామోదరుని పూజ చేసుకున్నాము. చూడండి ఎలా చేసుకుంటున్నాము. అలాగే మాకైతే దగ్గరలో కాలువ ఉన్నా సరే దీపాలు వదలడానికి వీలు ఉండదండి. అందుకనే 2 టబ్బల్లో వేసుకుని వాటర్ పెట్టుకున్నాము. ఆ వాటర్లోనే మేమైతే దీపాలు వదులుతాము. అలాగే ప్రసాదం వచ్చేసి దానిమ్మ గింజలు, సలివిడి వడపప్పు, అరటిపళ్ళు పెట్టామండి. దేవునికి ప్రసాదం కింద రేకాయలు కూడా పెట్టాము. విఘ్నేశ్వరునికి అయితే బెల్లం ముక్క పెట్టామండి. దీపాలు అయితే వెలిగించుకున్నాము. 31 వెలిగిస్తారు కదండి, మేము అలాగే వెలిగించుకున్నాము. దేవునికి ధూపం వేసి దీపారాజన చేసి హారతి ఇచ్చి ఇవన్నీ చేసుకున్నాము. ఈ లోపైతే మా రుబిగాడు పడుకున్నాడు. మా పూజ అయ్యేదాకా అయితే మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. నేను వచ్చేసి ఇక్కడ దేవునికి ప్రసాదం పెడుతున్నానండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. మేము అరటి డిప్పల్లో దీపాలు వెలిగిస్తున్నామండి. చాలామంది కమల డిప్పల్లోని గట్ట వెలిగిస్తారు కదా, మాకైతే అరటి డిప్పలు దొరికినాయి, అందుకని అరటి డిప్పల్లో వెలిగిస్తున్నాము. అలాగే మేము పక్కన టబ్స్ పెట్టుకున్నాం కదా, ఆ టబ్లో వచ్చేసి పసుపు వేసి కుంకుమ వేసి కాలువలో అయితే ఎలా వేస్తామో అలాగే వేయాలి. అక్షంతలు, గంధం, ప్రసాదం, పుష్పం అన్నీ వేసాము టబ్లో. ఇప్పుడు ఈ టబ్ని మనం కాలువలాగా ఫీల్ అవుతామండి మేమైతే, అందుకని అందులో వదులుతాము. ఇక్కడ కాలువ వీలుండదండి వదలడానికి, ఎమ్మటనే మునిగిపోతాయి దీపాలు, అందుకనే వదలము. అలాగే నేను వచ్చేసి ఇక్కడ ఒత్తుల్ని వెలిగిస్తున్నాను. ఇలా మేమైతే ఒక దాంట్లో 10, ఇంకొక దాంట్లో 10, ఇంకొక దాంట్లో 11 ఒత్తులను అయితే వేసుకున్నాము. 2 కింద చూస్తున్నారు కదా. అలా అన్ని ఒత్తులు వెలిగించేసిన తర్వాత ఆ దీపాలను తీసుకుని వెళ్ళి టబ్లో వదిలేస్తామంతే. నాకైతే చాలా టైం పట్టేసింది దీపాలు వెలిగించడానికి. నాకు తర్వాత తెలిసింది, అయ్యో హారతి కర్పూరం రాయవలసింది దీపాలకి, తొందరగా వెలుగును అని తర్వాత అనిపించింది నాకైతే. నా దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత దీపారాసన దగ్గర పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ప్రసాదం పెట్టి నమస్కరించుకున్నాను. ఆ తర్వాత దేవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టానండి. నాకు కొబ్బరికాయ కొట్టడం అంటే పెద్ద టాస్కే. నాకు అస్సలు రాదు కొబ్బరికాయ కొట్టడం, కానీ కష్టపడి కొట్టాను. ఈ రోజైతే నేను 3 కొబ్బరికాయలు కొట్టానండి. 3 కూడా కుళ్ళిపోయినాయి. చాలామంది అయితే సెంటిమెంట్గా ఫీల్ అవుతారంట, నేనైతే అసలు పట్టించుకోను. నా దృష్టిలో కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచి జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. అందుకని నేనేమీ ఫీల్ అవ్వట్లేదు, హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేను. చూస్తున్నారా నా కొబ్బరికాయ కొట్టడానికి ఎన్ని టాస్క్లు. నాకు అస్సలు రాదు కొబ్బరికాయ కొట్టడం. అలాగే తర్వాత నేను పోలీస్ వర్గం కథ కూడా చదువుతానండి. ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేసేస్తున్నాను దేవుడికి 3 ప్రదక్షిణాలు చేసి దేవుడిపైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నాను. అలాగే కొబ్బరికాయ కొట్టమని చెప్తుంటే నవ్వుతున్నాను, నాకు రాదు కదా అని చెప్పేసి. నాకు చాలా భయం అండి కొబ్బరికాయ కొట్టాలంటే, కానీ ఇంకా అలాగే కొడతాను. మీలో ఎవరికైనా నాలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారా, కొబ్బరికాయ కొట్టడం రాదని? ఇంకా నాకు చాలామంది అంటారు, అప్పుడే పెళ్ళయింది, పాప ఉంది, అయినా సరే కొబ్బరికాయ కొట్టడం రాదా అన్నట్టు నన్ను నవ్వుతారు. చూసారా నా కొబ్బరికాయ పోయిందని చెప్పి నా ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టేశానో. ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉంది, 7 minutes 40 seconds ఉంది. నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ నేను పూజా విధానం మర్చిపోకుండా ఉంటాను ఈ వీడియో చూసుకుంటే అని చెప్పి. మీకు ఇబ్బందిగా అయితే కనుక స్కిప్ చేసేయండి. అలాగే ఇక్కడ దేవునికి హారతి ఇచ్చేస్తున్నాము, నేను గంట వాయిస్తున్నాను. తర్వాత హారతి చూపించేసి వాటర్ చల్లి కళ్ళకద్దుకున్నాము. మీలో ఎంతమందికి కార్తీక మాసం దీపాలు పెట్టడం అంటే ఇష్టం? నాకైతే ఇష్టం, కానీ చన్నీళ్ళు స్నానం చేయాలంటే భయం. కానీ ఈరోజు అస్సలు చలే లేదు, సో అలా పెట్టేసాం. ఇప్పుడు వచ్చేసి నేను అది తీసుకుని వాటర్లో వదిలేస్తున్నాను. ఆ టబ్లో అయితే అలా తిరిగినాయండి చాలాసేపు. నేను పౌచ్ చెంగు వదిలేసాను, అత్తమ్మ చెప్పారు దగ్గరికి పెట్టుకొని చెయ్యి అని చెప్పేసి అప్పుడు పెట్టుకున్నాను. దీపాలు వెలుగుతుంటే చాలా అందంగా కనిపిస్తాం కదా, నేనైతే చాలా బాగా నచ్చేస్తాను. అందుకని సెల్ఫీ వీడియో తీసుకున్నాను దీపాలతో పాటు. తులసం దగ్గర చేసుకుంటాం కదా, చూసారా 2 డబ్బాల్లో వదులుకున్నాం. నా దీపాలు చూడండి ఎంత అందంగా వెలుగుతున్నాయో. అలాగే మొత్తం మా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను పోలీస్ వర్గం కథ చదువుతాను, మీకు నచ్చితే వినండి.
పోలి స్వర్గమునకు వెళ్ళుట కదా. ఒక చాకలి ముసలికి 5 కోడళ్ళున్నారు. ఆ చాకలిది అశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజాముననే లేచి ఏటిలో స్నానము చేసి దీపం పెట్టుకొనిచుండెది. అట్లొక నెల లేచిన పిమ్మట కార్తీక బహుళ అమావాస్య నాడు చిన్న కోడలిని ఇంటికి కాపలా ఉంచి పెద్ద కోడలు 4 వెంటబెట్టుకుని నది ఒడ్డుకు వెళ్ళెను. ఆ చిన్న కోడలు చల్ల చేసిన కవ్వమును కంటియున్న వెన్న తీసి ప్రత్తి చెట్టు కింద రాలిన ప్రత్తితో ఒత్తి చేసి ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానం చేసి జ్యోతిని వెలిగించుకొనెను. కానీ అత్తగారు వచ్చిన తిట్టుతనే భయంతో ఆ దీపము మీద చాకలి బాణను మూత పెట్టెను. దేవతలు దాని భక్తికి మెచ్చి విమానమును పంపించిరి. బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములోనున్న చాకలి దానిని చిన్న కోడలను చూసి దగ్గర ఉన్న వారందరూ చాకలి పోలి స్వర్గమునకు వెలుచున్నదని ఆశ్చర్యపడి సాగిరి. పోలి ఎక్కిన విమానమును వారి నెత్తి మీద నుండి పోవుచుండెను. వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకుని స్వర్గమునకు పోవుచుండిరి. అది చూసిన విష్ణుదూతలు ఆ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించినది కావున స్వర్గమునకు వచ్చుచున్నది. కానీ మీకు స్వర్గమునకు వచ్చి అదృష్టము లేదు పొండు అని త్రోసివేసి పోలిని బొందెతో స్వర్గమునకు తీసుకుపోయిరి. ఇక్కడ నా శ్రీవారికి డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి మ్యాగీ చేస్తున్నాను. ఆయన మ్యాగీ చేయమని అడిగారు ఆ రోజు. అందుకని చెప్పి వెజ్ మ్యాగీ చేశాను. ఆ రోజు మండే కదా, ఆయన కూడా నాన్ వెజ్ తినరు. మ్యాగీ అయ్యేలోపు నా కూతురు లెగ్సి ఏడుస్తుంది. నేను రెడీ అయ్యి ఉన్నాను కదా, ఎక్కడికో వెళ్ళొచ్చేసానని చెప్పి అమ్మ ఆచి అని ఏడుస్తుంది. దాన్ని కొంచెం ఊరుకోపెట్టిన తర్వాత పూజ చేసుకున్నప్పుడు హస్బెండ్ దగ్గర ఉంటే కంపల్సరీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా, అలాగా నా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత నా హస్బెండ్కి టైం అవుతుందని చెప్పి ఆయన డ్యూటీకి బయలుదేరిపోయారు. ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చి పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి కదా స్వయంపాకం ఇవ్వడానికి అని చెప్పి రెడీ అయ్యాను. ఇక్కడ వచ్చేసి ఆ పంతులు గారికి ఏమో తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. కన్నడ పంతులతో ఆంధ్ర అమ్మాయి ఇబ్బందులు అనమాట ఇవి. సో ఫైనల్గా ఈ ఆంధ్ర అమ్మాయి కర్ణాటకలో అలా కార్తీక మాసం లాస్ట్ రోజు దీపాలు వదులుకుంది, పోలపాడ్యం దీపాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు నా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు.